సార్ క్లాస్ రూమ్ లో కూడా వచ్చి ఒకసారి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, పిల్లలకి ఏ విధంగా పాఠాలు చెప్తున్నారు అన్ని మాట్లాడదాం సార్ ఒక్కసారి. హలో, మీరు చూసారు గ్రీన్ బోర్డు, మనకు ఒకప్పుడు బ్లాక్ బోర్డ్ లోనే స్కూల్ కి వెళ్ళి క్లాసెస్ వినడం తెలుసు సార్. అయితే ఏంటంటే సైంటిఫిక్ గా వాళ్ళకి ఐస్ కి స్ట్రెయిన్ అవుతుందని బ్లాక్ అయితే అని సైంటిఫిక్ గా దీన్ని గ్రీన్ బోర్డ్ చేశారు. అండ్ క్వాలిటీ ఆఫ్ బోర్డు కూడా చూడండి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ నాకు ఒక టైం మిషన్ దొరికి ఆ టైం మిషన్లో కూర్చొని బ్యాక్ వెళ్ళిపోయి నేను ఒక 35-40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఈ బెంచ్ల మీద కూర్చొని మళ్ళీ వాళ్ళు పాఠాలు చెప్తుంటే ఆ గ్రీన్ బోర్డు మీద రాసి అంటే అంత చూడండి నాస్టాల్జిక్ గా అనిపిస్తోంది సార్ నిజంగా. సార్ అది మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు దాని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. అరే ఎవరన్నా 2 సీట్లు ఇస్తారా మాకు, మీ బెంచెస్ లో మేము కూర్చుంటాం. రైట్, ఇక్కడ కూర్చుందాం రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ మీడియంని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సార్ ఎంత పెద్ద రెవల్యూషన్ అసలు. అది అందరూ ఒక రేంజ్లో రెబెల్ చేశారు. ఇది కరెక్ట్ కాదు, తెలుగు మీడియం స్కూల్స్ని మాత్రమే అంటే మీరు తీసేస్తారా, ఇంగ్లీష్కి అలవాటు చేయకూడదు. ఈ టెక్స్ట్ బుక్స్ చూస్తే సేమ్ లెసన్ సార్, ఒక పక్క తెలుగు ఉంది, ఇంకొక పక్క ఇంగ్లీష్ ప్రింట్ అయ్యింది. ఐడియా ఇది చూడండి, ఇటుపక్కల అదే పాట తెలుగులో ఉంది, అటుపక్కన ఇంగ్లీష్లో ఉంది. సో ఈ కాన్సెప్ట్ అన్నది అంటే ప్రతిదీ చాలా కేర్ తీసుకొని వాళ్ళు డిజైన్ చేసినట్టు అనిపించింది. తర్వాత టేబుల్స్ చూడండి, దే లుక్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. అండ్ ఇంగ్లీష్ మీడియం అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను యాక్చువల్గా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను అనమాట ఇంగ్లీష్ మీడియంకి. వచ్చిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ లేదు. హైదరాబాద్ అనేటప్పటికి పెద్ద సిటీ, అప్పటి వరకు నేను చదువుకుంది కాకినాడ. ఎప్పుడైతే వచ్చాను హైదరాబాద్కి ఇంగ్లీష్ మీడియంలో వేసారు నన్ను. వేస్తే అప్పటికే అక్కడ చదువుకున్న వాళ్ళు కాన్వెంట్స్లో, ఇక్కడక్కడ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో, వాళ్ళ ముందు నేను చాలా లోగా ఫీల్ అయ్యాను, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండేది కాదు. సో అది నాకు కాలేజీకి వెళ్ళాలంటే నైట్ మేర్. ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడతారు నాతో, సరిగ్గా సమాధానం చెప్తానో చెప్పలేనా. దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఆ 2 ఇయర్స్ నెక్స్ట్ మళ్ళీ డిగ్రీకి గ్రాడ్యుయేషన్స్లో అదొక ఛాలెంజ్గా తీసుకొని నా అంతటి నేను మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుని ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియం, తర్వాత MBA. ఆ తర్వాత నేను ఒక రైటర్గా అయిన తర్వాత సల్మాన్ ఖాన్ గారికి, ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్కి, హృతిక్ రోషన్కి, వీళ్ళకి వెళ్ళి కథలు చెప్పా, ఒక ఎంటైర్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్. వండర్ఫుల్ వండర్ఫుల్. అందుకే నేను ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇంత దీన్ని అపోజ్ చేస్తున్నారు అన్నది నాకు అర్థం కాలేదు. అరే ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. నేను ఎన్నో రాత్రుళ్ళు నేను కుమిలిపోయేవాడిని. కాలేజీకి వెళ్ళాలంటే టెన్షను, ఏ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడుతుందో నాతోటని. అంటే సార్ మాతృభాషకి దూరం చేస్తున్నారు అన్న మాట లేకుండా ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్స్ చూస్తే ప్రాబబల్లీ అపోజ్ చేసిన వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం అవుతుంది ఖచ్చితంగా. 100%. ఇప్పుడు చూడండి, నేను తెలుగు సినీ రచయితనే కదా, నేను రాసిన తెలుగు సినిమాలే 55 మూవీస్ రాశా. సో తెలుగు మీడియంలోనే 10th క్లాస్ వరకు చదువుకున్నా. ఇంగ్లీష్ వస్తే తెలుగు దూరం అయిపోతుంది అన్నది చాలా రాంగ్ నోషన్ అది. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి సార్, ఇక్కడ స్కూల్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇంకొక రెవల్యూషనరీ స్టెప్ వచ్చేసి జగనన్న విద్యా కానుక. బ్యాగ్ చూడండి, బుక్స్, పిల్లలు వేసుకునే స్కూల్ యూనిఫామ్, అసలు ఇది మన ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లాగా అనిపించట్లేదు ఎక్కడ. నిజం, బుక్స్ కూడా ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. వాళ్ళకి ఈరోజు కైండ్ ఆఫ్ చూడండి, మ్యాథ్స్ ఎట్ మ్యాజిక్ 3, ప్రతిదీ ప్రతిదాని వెనకాల దర్ ఈజ్ సో మచ్ ఆఫ్ కేర్ టేకెన్. నాకు ఎస్పెషల్లీ నాకు ఈ బ్యాగ్ చూస్తే ఏంటంటే, చిన్నప్పుడు నేను ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచి బ్యాగ్ ఉంటే బాగుండు, నా బ్యాగ్ చిరిగిపోయింది తెలిస్తే ఇంట్లో మా ఫాదర్ కొట్టేవాళ్ళు. అందుకని దాన్ని కుట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొత్త బ్యాగ్ కోసం స్కెచ్లు వేసి ఇన్ని తాపత్రయపడి దాన్ని స్కీమ్ వేసి స్కెచ్ చేస్తే తప్ప కొత్త బ్యాగ్ వచ్చేది కదా. అప్పుడు చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్, అసలు దీని క్వాలిటీ ఆఫ్ ద బ్యాగ్. అంటే ఇవన్నీ చూస్తుంటే నాకు నిన్నైతే నేను ఇట్ వాజ్ రియలీ ఏమంటారు ఎమోషనల్ పోస్ట్. అది నేను గవర్నమెంట్ ప్రమోట్ చేద్దామను. ఐ వాంట్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్. నేను ఏది మిస్ అయ్యానో
ఇవాళ ఇది మీరు ఆంధ్రప్రదేశ్ అనే ఒక పెద్ద రాష్ట్రంలో మారుమూల గ్రామం ఇది, ఈ గ్రామం గణపవరం. అందులో వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి చాలా ఎకనామికల్లీ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వీళ్ళకి ఇంత హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, బుక్స్, బ్యాగ్స్ ఇవి చూస్తే ఐ హ్యాడ్ రియల్లీ టీయర్స్ ఇన్ మై ఐస్. దీన్ని అప్రిషియేట్ చేయకపోతే మనిషే కాదని నా ఉద్దేశం.